అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో రథసప్తమి గురించి, రథసప్తమి స్నానం గురించి, అలాగే రథసప్తమి రోజున తప్పకుండా వెలిగించవలసిన దీపం గురించి, రథసప్తమి పూజా విధానం, సప్తమిని ఎందుకింత విశేషంగా జరుపుకుంటాము, సూర్య భగవానుడి ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలను చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సూర్యభగవాను ప్రత్యక్ష దైవంగా కొలిచి ఆది నారాయణునిగా ఆరాధిస్తాం. సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లనే సమస్త ప్రకృతికి వెలుగును ఇస్తోంది. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుని జన్మదినంగా భావిస్తాం. అంటే సూర్య జయంతి అన్నమాట. సూర్య జయంతి అంటే సూర్యుడు రథాన్ని ఎక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లుగా ఇటీవలే పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను గుర్తించారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరినే ద్వాదశ మాసాలకు ఆదిదేవతలుగా, వీరి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. ఇప్పుడు రథసప్తమి రోజున సప్తమి స్నానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ సప్తమి స్నానానికి ముఖ్యంగా మనకు జిల్లేడు ఆకులు, రేగి ఆకులు, రేగి పళ్ళు కావాలి. ముందుగా జిల్లేడు ఆకును తీసుకుని దానిపై రేగు ఆకును ఉంచి ఆ రేగు ఆకు పైన రేగి పండును ఉంచాలి. ఈ మూడింటిని తలపై భుజాలపై ఉంచి 7 సార్లు స్నానం చేయాలి. అంటే మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అందరూ కూడా ఇలానే స్నానం చెయ్యాలి. ఒక్కొక్కళ్లకు 7 జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులు, 7 రేగి పళ్లతో స్నానం చెయ్యాలి అన్నమాట. ఒకవేళ ఇన్ని దొరకకపోతే కనీసం ఒక జిల్లేడు ఆకును, ఒక రేగి పండునైనా తల మీద పెట్టుకుని స్నానం చెయ్యొచ్చు. తలస్నానం అయిన తరువాత ఇల్లు వాకళ్ళు శుభ్రపరచుకుని పూజకు అంతా సిద్ధం చేసుకోవాలి. ముందుగా మనం సూర్య భగవానుడికి నివేదించడానికి ఆవు పాలతో పరమాన్నాన్ని చెయ్యాలి. అచ్చమైన ఆవు పాల పరమాన్నం ఎలా చెయ్యాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు సూర్యభగవాను ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. ఈ పూజకు సూర్యకిరణాలు పడే ప్రదేశంలో చేసుకోవాలి. లేదు అంటే కనుక తులసి కోట వద్దైనా చేసుకోవచ్చు. అది కూడా కుదరని పక్షంలో ఇంట్లోనే తూర్పు ముఖంగా పూజ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పూజ చెయ్యాలి అనుకుంటామో అక్కడ పసుపుతో కానీ జేగురుతో కానీ శుభ్రంగా అలికి రథం ముగ్గులు వేసుకోవాలి. తర్వాత ఒక పీటను ఏర్పాటు చేసుకుని ఒక ప్లేటు పైన తమలపాకుపై సూర్యుణ్ణి గంధం కుంకుమలతో అలంకరించి జిల్లేడు ఆకులను కూడా తీసుకుని గంధం కుంకుమ బొట్లతో అలంకారం చేసుకోవాలి. తర్వాత చిక్కుడు ఆకుల రథాన్ని ఈ తమలపాకులపై పెట్టాలి. చిక్కుడు రథాన్ని గంధం కుంకుమలతో అలంకారం చేసుకోవాలి. అలాగే పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకుని పూజలో పెట్టుకోవాలి. దీపపు కుందుల్ని కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే ఈరోజు గోధుమల దీపం పెట్టడం ఎంతో మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యునికి ఎంతో ఇష్టమైన ఈ గోధుమల దీపాన్ని వెలిగించడం వల్ల ఆరోగ్యం, విజయం, సంపదలు లభిస్తాయని నమ్ముతారు. ఈ గోధుమల దీపాన్ని ఎవ్వరైనా సరే పెట్టవచ్చు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ఆయన ఆరాధనతో కోరిన కోర్కెలు నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుణ్ణి రాజుగా పరిగణిస్తారు. ఆయన అనుగ్రహం ఉంటేనే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఈ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే ఒక ప్లేట్లో జిల్లేడు ఆకులు పెట్టి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి దానిలో గోధుమలు వేసుకోవాలి. ఆ గోధుమల పైన ఇంకో మట్టి ప్రమిదను పెట్టుకోవాలి. దీనిలో నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ వేసుకుని ఇప్పుడు దానిలో ఎరుపు రంగు వత్తులను 3 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేసుకోవాలి. తర్వాత ఈ పూజకు ఎరుపు రంగు అక్షింతలు, ఎరుపు రంగు పువ్వులను సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా
వినాయకుని పూజతో మొదలు పెడతాం కదా. ఈ పూజలో కూడా పసుపు గణపతిని ఆరాధించాలి. పసుపు వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షంతలు సమర్పించి ధూపం దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నివేదన చేసి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. తర్వాత మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి వినాయకుని దగ్గర 2 అక్షంతలు తల మీద వేసుకుని తర్వాత వినాయకుణ్ణి 3 సార్లు కదపాలి. ఈ విధంగా వినాయకుని పూజ పూర్తవుతుంది. ఇప్పుడు సూర్య భగవానుణ్ణి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. సూర్య భగవానుణ్ణి ఫోటో ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక తమలపాకుపై ఏదైనా రాగి ప్రతిమను తీసుకుని సూర్య భగవానునిగా భావించి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక తమలపాకు పైన గంధంతో సూర్యునిగా వేసుకుని దానిపై 7 చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని ఉంచి పూజ చేసుకోవచ్చు. గణపతిని ఎలా అయితే షోడశోపచారాలతో పూజ చేశామో సేమ్ అలానే ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుణ్ణి కూడా అలానే పూజించాలి. సూర్య భగవానుడికి ఉపచారాలు చేసే ముందు ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణాయ నమః అని అనుకుంటూ ఉపచారాలు చేయాలి. ఎలా అంటే ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణాయ నమః ఆవాహయామి, ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణాయ నమః ఆసనం సమర్పయామి అలా అనుకుంటూ అన్ని ఉపచారాలు చేయాలి. సూర్యభగవానుడికి ఉపచారాలు సమర్పిస్తున్నప్పుడు ఎరుపు రంగు అక్షంతలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ ఇలా పూజ చేసుకుంటే ఎంతో మంచిది. ఆ తర్వాత సూర్యభగవానుడిని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎరుపు రంగు అక్షంతలతో కానీ పూజ చేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ఇలా ఏవైనా సరే చదువుకోవచ్చు. నోములు పట్టేవారు అయితే కనుక స్త్రీల వ్రతకథల పుస్తకంలో నోములకు సంబంధించిన కథను చదువుకుని ఆ తర్వాత ఎరుపు రంగు అక్షంతలు చేత్తో పట్టుకుని ఆ కథను చదువుకున్న తర్వాత ఆ అక్షంతలను శిరస్సు పైన వేసుకోవాలి. తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యం పెట్టాలి. మనం తయారు చేసుకున్న ఈ పాల పొంగల్ను 7 చిక్కుడు ఆకుల పైన కానీ 7 తమలపాకుల పైన కానీ వేసుకోవాలి. సప్తాస్వాలు అంటాం కదా, అందుకని 7 ఆకుల పైన వేసుకుని దానిపై కొద్ది కొద్దిగా పొంగల్ని వేయాలి. గిన్నెలో మిగిలిన పరమాన్నంతో పాటుగా మిగిలిన అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ అన్నీ కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే వంశాభివృద్ధి కోసం మొలకెత్తిన పెసలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. నైవేద్యమైన తర్వాత కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఆ తర్వాత తాంబూలాన్ని సమర్పించి మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి చివరిగా స్వామి దగ్గర ఉన్న అక్షింతలు పుష్పం ప్రసాదంగా స్వీకరించాలి. 3 తమలపాకులపై ఉన్న పాల పొంగల్ను తులసి కోట వద్ద ఉంచాలి. అది మనం తినకూడదు. మిగిలినది ప్రసాదంగా స్వీకరించాలి. సూర్యభగవానుడు మాఘమాసంలో అర్కనామంలో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. సూర్యభగవానుణ్ణి ఆరాధించడం వల్ల రుణ, రోగ, శత్రుబాధలు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అంతేకాకుండా సూర్య ఆరాధన వల్ల వంశాభివృద్ధి కూడా అవుతుంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాలు అన్నీ కూడా సూర్యభగవానుణ్ణి ఈ విధంగానే పూజించాలి. ఈ విధంగా సూర్యభగవానుణ్ణి పూజించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో పాల పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలి, చిక్కుడుకాయల రథాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానండి. ఇవాల్టి వీడియోలో రథసప్తమి రోజున సూర్యభగవానుణ్ణి ఏ విధంగా పూజించాలి, అలాగే తప్పకుండా పెట్టవలసిన ప్రత్యేకమైన దీపం గురించి, అలాగే సప్తమి స్నానం గురించి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.